ఫ్రెండ్స్ విజయ్ సీఎం అయిన తర్వాత ఎక్కడ కూడా మనకి త్రిష, విజయ్‌లు కనిపించినట్టు ఎక్కడా లేదు. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు ఎక్కడా లేదు. కానీ అజిత్ వాళ్ళ అమ్మగారు అంటే తమిళ్ ఇండస్ట్రీలో విజయ్ దళపతితో పాటుగా మరొక సూపర్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అజిత్ గారు. అంటే మనకు తెలిసినట్టే 'సఖి' సినిమా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనమాట. అయితే అజిత్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో ఇక విజయ్‌తో పాటుగా పక్కన త్రిష కూడా వెళ్ళటం అయితే జరిగింది. ఇద్దరు ఒకే కారులో దిగడంతో ఇక మొత్తం ప్రపంచం అంతా షాక్ అయింది. విజయ్ త్రిషని దూరం పెట్టాడు కదా! తన భార్య తనకు విడాకులు ఇవ్వడాన్ని రద్దు చేసుకుంది కదా! మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకని వస్తున్నాయి అనేది గనక చూస్తే, ఇక్కడే అసలు విషయాన్ని విజయ్ భార్య బయటపెట్టినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ భార్య ఏమంది అంటే, "మీకు నేనొక విషయం చెప్తాను. అయితే ఒక హీరో అనేవాడు ప్రతి ఒక్కసారి హీరోయిన్‌తో కలిసినప్పుడల్లా లేదా వాళ్ళిద్దరు కలిసి కార్‌లో వెళ్ళినా, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా ఒక ఔట్‌డోర్ షూటింగ్‌కి వెళ్ళినంత మాత్రాన అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా భర్త, నా వాడు, నా సొంతం. అయితే అజిత్, అలా విజయ్ దళపతి గారు అంటే నా భర్త, త్రిషతో పాటుగా ఇంకొంతమంది హీరోయిన్స్ వీళ్ళందరూ ఒక ఒక మంచి ఫ్రెండ్స్. మేము కలిసి ఉన్నామంటే నేను, విజయ్ నా పాత రోజుల్లో కూడా అజిత్ గారితో, అలాగే ఇంకా చెప్పాలంటే శాలిని గారితో చాలా సన్నిహితంగా ఉంటుండేవాళ్ళం. ఇక అజిత్ గారితో త్రిష చాలా సినిమాలు చేసింది. అలాంటప్పుడు అలా అనుమాన పడడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే నేనొక విషయం అయితే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. మా నా భర్త విషయంలో నేను ఎటువంటి అనుమానాలు పడాలని అనుకోవటం లేదు. గతంలో నేను కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు అనుమానపడి నేను అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయ్యాను అనిపించింది. కానీ ఇప్పుడు నా భర్త ఏంటి, తన ఉద్యోగం ఏంటి, తన ప్రొఫెషన్ ఏంటి, త్రిష ఏంటి అనే పూర్తి వివరాలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి. ఇప్పుడు భయపడాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం, అనుమానపడాల్సిన విషయం అసలే లేదు. సో, నే ఎవ్వరు టెన్షన్ పడకండి. ఆయన ఎప్పుడు కూడా నా భర్తే. నేనెప్పుడు కూడా ఆయన భార్యనే అంటూ చాలా నిక్కచ్చిగా చెప్పిందావిడ. అయితే ఇక విజయ్‌తో పాటు త్రిష, అజిత్ వాళ్ళ అమ్మగారు పోయినప్పుడు కండోలెన్సెస్ ఇవ్వడానికి వెళ్ళినందుకు చాలామంది చాలా రకాలుగా నెగెటివ్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.